ఖరీఫ్ సీజన్ లో అధిక దిగుబడి వస్తుందని చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో రైతులకు సీడ్ కంపెనీ వారు ప్రయోగాత్మకంగా వరి విత్తనం రకం 45-47 కంపెనీ వారు రైతులకు చెప్పడంతో సుమారు 40 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో విత్తనం వేశారు. దిగుబడి రాకపోవడంతో చేతికి వచ్చే సమయంలో పంట ఎండిపోవడం జరిగింది. ఖరీఫ్ సీజన్ లో అధిక దిగుబడి వస్తుందని సీడ్ కంపెనీ వారికి నమ్మినందుకు కన్నీళ్లు మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయోగాత్మకంగా దొడ్డు రకం విత్తనమని కంపెనీ వారు చెప్పి ఇచ్చారని రైతులు తెలిపారు. సదరు విత్తన కంపెనీపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే నేను ఆధార్ డబ్బులు తీసుకొచ్చి డబ్బా తీసుకొచ్చి కొట్టేసిన. ఆధార్ డబ్బులు చేయమంటే ఇంకొక డబ్బా ఎక్కువనే కొట్టేసుకున్నాం. ఈ 2 ఎకరాల చిల్లరకు 10 డబ్బాలు తెల్లారి అయితే 2 రోజులకు వచ్చి ఇక నీళ్ళు ఇచ్చి పెట్టిన. అప్పటికే నీళ్ళు మామూలుగా ఉండాలని నీళ్ళు బంద్ పెట్టి అయితే నేను మళ్ళీ పొటాషి యూరియా కొట్టిన తెల్లారి పొటాషి యూరియా వేసుకొచ్చి వేసే వరకు మొత్తం నాకు చేతులు నూరు రాలేదు చూసే వరకు. అవే సంచులు తీసి తమ్మికి చల్లేసిన. తమ్మిని వరకు ఒక్కొక్కరికి 550-600 ఇచ్చి వేపించిన. లైన్లు నడుచులు ఇచ్చిండు సీడి. ఏం కాదమ్మా, మంచిగా వెళ్తే 30-40 వెళ్తే సంచులను నడిపిస్తాను. అది ఏం మంచిగా లేదు. ఓరి లాస్ అవుతున్నాం. మరి పెట్టుబడి ఏమి ఇస్తాడో, మరి ఇవన్నీ ఇట్లా వేస్తాడో ఇంకా అతను. మేము రైతులకు ఇట్లా వేస్తే ఎట్లుంటుంది మరి? ఏ రకం ఇది ఆలేయాలి. ఇక మగదాన్ని చిరుసీడి 90 ఎకరాలకి ఇచ్చిండు. మరి అది ఎట్లా వేస్తాడో అది ఏం మంచిగా లేదు. వస్తాం మరి అది మస్తు పెట్టుబడి అయింది. ఇప్పటికే 30-40 వేలు కావచ్చు, ఎక్కువనే అయింది. 2 ఎకరాల దాకా వేసుకున్నాం. వేసిరు నుంచి. ఇక మరి ఎట్లా వేస్తారో మీరు అందరూ, మీరు ఎట్లా వేస్తే అట్లనే సాయిగా పెట్టుబడి మాకైతే ఇప్పియాలి. పెట్టుబడి మందమన్నా ఇప్పియాలి. మొత్తం లాస్ అయినాం మేము. ఇప్పటికైతే మంచిగా ఉండదు. అప్పులు అయినాం. ఏదైనా తెచ్చుకొని రాసి వస్తాం. మాకు పిల్లలు మరి మేము ఈ సీడ్ మంచిదని